యోగా యోగా అనేది ప్రతి మనిషికి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. ప్రపంచం మొత్తం యోగా వైపే చూస్తుంది. మరి ప్రపంచాన్ని అంతా ఆకర్షించినంటే యోగా మన భూమి మీద మన దేశంలో కనిపెట్టిందంటే గొప్ప విషయమే కదా. పతంజలి మహర్షి వారు కనిపెట్టినటువంటి యోగా గురించి చాలా మందికి తెలియదు. ఎన్ని ఆసనాలు ఉంటాయి, ఎలా చేయాలి, ఎంత ఉపయోగకరం ఏంటి అనేది కొంతమందే పాటిస్తున్నారు. అలాంటి యోగా గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రస్తుతం నేను మణికొండలోని యోగా ప్రామాణిక్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందో మీకు తెలుసా? డాక్టర్ ప్రొఫెసర్ నాగరాజు గారు ఆయన 16 ఏళ్లుగా యోగా విద్యాభ్యాసాన్ని, అదేవిధంగా ఎంతో మందికి యోగా ట్రైనింగ్ వెల్నెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ప్రత్యేకత, ఇన్స్టిట్యూట్ల గురించి, ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క ప్రావీణ్యం, ఇవన్నీ కూడా మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను. మరి ముందుగా గురువు గారిని పిలిచేద్దాం. నమస్కారం గురుగారు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గురుగారు, ముందుగా మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మీకు కూడా అండి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో డాక్టర్ గారు, నేను చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మణికొండలో మీ ఇన్స్టిట్యూట్కి చాలా చాలా పేరుంది. సో మరి మీ ఇన్స్టిట్యూట్కి బయట ఉన్న ఇన్స్టిట్యూట్కి ఉన్న ప్రత్యేకత, ఆ తేడా ఏంటో మా ప్రేక్షకుల కోసం. మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఇన్స్టిట్యూట్ అండి. మా ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది ప్రామాణిక్ యోగా అండ్ వెల్నెస్. ఇది మణికొండలో ఓయూ కాలనీలో ఉంది. ప్రత్యేకం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఒకసారి లోపలికి వచ్చి చూస్తే అది మీకే అర్థమవుతుంది. సరే, ముందు లోపలికి వెళ్ళండి, వచ్చేయండి. డాక్టర్ గారు, మీ ఇన్స్టిట్యూట్లోకి అడుగు పెట్టంగానే ఈ ఫోటో అయితే దర్శనం వేయడం జరిగింది. బీకే అయ్యంగారు అంటే ఎవరు? అంటే మీ గురువు గారా? మీరు ఇతని దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? అవునండి, ఈయన యోగాలో చాలా ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి అండి. కేంద్ర ప్రభుత్వం కూడా గురువు గారికి పద్మవిభూషణ్ బిరుదుతోనే సత్కరించడం జరిగింది. ఆయనని యోగాలో భీష్మ పితామహుడు అనొచ్చు. దాంతోపాటు ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అని కూడా పాశ్చాత్య దేశాలు కూడా ఆయన విధానాన్ని అనుసరిస్తాయి, ఎక్కువగా ఆయన విధానాలనే పాటిస్తాయి కూడా అండి. ఆయన విధానాన్నే నేను కూడా అనుసరిస్తున్నానండి. అందుకే గౌరవప్రదంగా ఆయన చిత్రపటాన్ని ఉంచడం జరిగింది. ఈ యోగా సెంటర్లో తాళ్ళు ఇవన్నీ ఎందుకు కట్టడం జరిగిందంటారు అసలు? దీని విశిష్టత, దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తానండి. యోగా అందరూ చేయొచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ శరీరం నిర్మాణం ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ ఒకే విధమైన యోగా అంటే అది రైట్ విధానం కాదు. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇలాంటి పరికరాలు, ఈ రోప్స్ వల్ల, ఇలాంటి క్లాంప్స్, ఇంకా వివిధ రకాలైన యోగా ప్రాప్స్ వల్ల కష్టతరంగా ఉన్న ఆసనాలని సులభతరం చేసుకోవచ్చు. అదొక ప్రయోజనం. ఇంకొక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉంటారో, వెన్నుపూస సమస్య, నెక్ సమస్య, మిగతా రకరకాల సమస్యలు వాళ్ళు బాధపడుతూ ఉంటారో, వాళ్ళందరూ ఇలాంటి రోప్స్ సహాయంతో ఈజీగా, సులభతరంగా, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆసనాల్ని చేసుకోవటానికి గురువు గారు బీకే అయ్యంగారు కనిపెట్టిన విధానాలు ఇవన్నీ. బీకే అయ్యంగారు కనిపెట్టిన ఈ విధానం పేరు ఏంటండి? ఇది విధానం పేరు ఏం లేదు. ఇది కూడా పతంజలి యోగానే. ప్రాప్స్ గురూజీ కనిపెట్టారు. ఇది హఠయోగాలోనే వస్తుంది. ఈ కనిపెట్టిన ఆయన బీకే అయ్యంగారు. వీటి సహాయంతోనే యోగా అన్నది మనకి సులభతరం అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా హాయిగా యోగాని మనము చేసుకోవచ్చు.
రైట్ సార్. సో నెక్స్ట్ ఇంకా అక్కడ ఏదో కనబడుతుంది, దాని గురించి కూడా చెప్తారా? ఇవన్నీ యోగాకి సంబంధించి ఇది చూడడానికి పిల్లలు ఆడుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది. దీన్ని ఏమంటారు? ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు యోగాలో? ఇది కూడా యోగా చేయటానికి ఉపయోగించే ఒకలాంటి పరికరం అండి. దీని పేరు ట్రెజలర్ అంటారు. అది ద్విపాద విపరీత దండాసనం బెంచ్ అంటారు. ద్విపాద విపరీత దండాసనం బెంచ్ అంటారు దాన్ని. అది కూడా ఒక శాస్త్రీయ కోణంలో నిర్మించబడిందే. మనం ఎలా పడితే అలాగా దానిని ఒక కార్పెంటర్ దగ్గర చేయించుకోవటానికి లేదు. దానికి నిర్దిష్టమైన ఒక యాంగిల్ ఉంటుంది, ఒక కొలమానం ఉంటుంది. దాని ప్రకారమే అది మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో. అవునండి. ఇప్పుడు ఈ కొలమానం ఇదంతా కూడా ఒక గురువు గారు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సలహాల మేరకు వెళ్ళి చేయించుకోవాలి తప్ప మామూలు వాళ్ళు అయితే చేయించుకోవడం కష్టం. అవునండి. వీటన్నిటితోని వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు కానివ్వండి, పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాప్స్ అన్నది సులభతరం చేస్తుంది. వాళ్ళకి యోగా చేసుకోవడానికి ప్లస్ వాళ్ళ సమస్యల్ని తగ్గించుకోవడానికి సులభతరం చేస్తాయి ఈ ప్రాప్స్ అన్నది. రైట్ సార్. దీని పేరు ఏంటి మరొకసారి చెప్తారా? దీని పేరు ట్రెజలర్ అంటారండి. ట్రెజలర్ ఇంగ్లీష్ లో. ఇది ద్విపాద విపరీత దండాసనం బెంచ్. ఇది ద్విపాద విపరీత దండాసనం బెంచ్. సో పేరు ఫస్ట్ టైం వింటున్నా. ట్రెజలర్. ఇది ట్రెజలర్. ట్రెజలర్ అయితే ఇదైతే కొత్తగా ఉన్నాను, బట్ నేను తర్వాత వచ్చి ట్రై చేస్తాను ఒకసారి తప్పకుండా. సో మొత్తానికైతే ఇన్స్టిట్యూట్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడే ఎంతో మంది గురువు గారి దగ్గర ఆసనాలు నేర్చుకోవడం, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు గురుగారి దగ్గర నేర్చుకొని ఆరోగ్యవంతులుగా అయ్యారు. మరి ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను. అంతేకాదు గురువు గారిని అడుగుతాను, ఆసనాలు ఏ విధంగా వేయాలి, ఎలా వేయాలి. నేను కూడా ఇవాళ సార్ దగ్గర నేర్చుకొని మీకు కొన్ని చూపిస్తాను. ఏమంటారు గురుగారు? తప్పకుండా. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే. సో అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మనం కూడా యోగాని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా. గురుగారు, యోగా నేర్చుకోవాలంటే ముందుగా ఏం చేయాలి, ఎలా ప్రారంభించాలంటారు? తప్పకుండా అమ్మా. యోగా ఆసనాలు, యోగా విధానాలు తెలుసుకుపోయే ముందర ఫస్ట్ పతంజలి ప్రేయర్ స్టార్ట్ చేసి మనం ఆసనంలోకి వెళ్దాం. సిట్ స్ట్రైట్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ మైండ్ క్వైట్ అండ్ కామ్, చెక్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ బాడీ, both the sides body equally scattered or not. Check once. Relax yourself. योगेन चित्तस्य पतेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरुत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि आबाहुपुरुषाकारं शङ्खचक्रासिधारिणं सहस्रशिरसं श्वेतं प्रणमामि पतञ्जलिं. हरि ओम. श्री गुरुभ्यो नमः. Bow down your head, surrender to center of your heart, offer your prayers to the noble sage Lord Patanjali and Honorable Guruji. Inhale, lift your head up. Open your eyes very gently and slowly. గురుగారు,
మీరు ఏదైతే ఇప్పుడు పాడారో అంటే శ్లోకం చెప్పారో వింటున్నంతసేపు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అసలు చాలా ప్రశాంతత, ఆహ్లాదకరంగా అనిపించింది. చాలా బాగుంది. అంటే అది నేర్చుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ ఎనీవేస్ నేను తప్పకుండా నేర్చుకుంటాను. మరి ఇంతటి అంటే వినుసొంపుకున్నటువంటి ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత మా ప్రేక్షకుల కోసం చెప్తారా? తప్పకుండా అమ్మా. ఏదైనా శ్లోకం కానీ మంత్రం కానీ అది మనం ఒక టెక్స్ట్ బుక్ లాగానో ఇంకేదో దినపత్రిక లాగానో చదవకూడదు. ప్రతి ఒక్క మంత్రానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ మంత్రం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించటం ద్వారా ఆ ఉచ్చరించేటప్పుడు మనకి ఒక ధ్వని ఏర్పడుతుంది మన శరీరంలో, మన బ్రెయిన్లో. ఆ ధ్వని నుంచి ఒక తరంగాలు ఉద్భవిస్తాయి. అది మనకి శరీరంలో మందుగా మారుతుంది. అందుకే శ్లోకం కానీ మంత్రం చదవటం వల్ల కూడా చాలా రుగ్మతులు తగ్గుతాయి మీకు. అందుకే ఆ మంత్రం నుంచి వచ్చిన తరంగాలకే ప్రశాంతత లభిస్తుంది. మంత్రం నేర్చుకొని మంత్రాన్ని మంత్రంలా ఉచ్చరించాలి. ఉచ్చరించినప్పుడు మనకి శరీరంలో విడుదల అవ్వాల్సిన మంచి హార్మోన్స్ విడుదలయ్యి శరీర రుగ్మతులు తగ్గటానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు అన్నట్టుగా మంత్రాలు అనేవి ఏదో ఫార్మాలిటీస్ కోసం కాదు, నిజంగానే మంత్రం అనేది మనసుని ఒక ప్రశాంతతకు తీసుకెళ్ళడానికి, ఒక ప్లెజర్, ఎవరైనా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది అనేది నాకు ఇవాళ అర్థమైంది. సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు మనసుని మంత్రంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి శరీరాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటారు ఆసనాల కోసం? గుడ్ క్వశ్చన్ సహస్ర. శరీరాన్ని ఎప్పుడైనా మీరు వ్యాయామం చేయండి, ఆసనాలు చేయండి, ఇంకేదన్నా సూక్ష్మ వ్యాయామాలు చేయకుండా మనం ఏదీ ప్రారంభించకూడదు. సూక్ష్మ వ్యాయామాలు చేయటం వల్ల శరీరము ఆసనాలకు కానివ్వండి, వ్యాయామానికి కానివ్వండి సన్నద్ధమవుతుంది. సూక్ష్మ వ్యాయామాలు చేయకపోతే శరీరం మనకు సహకరించకపోగా వికటిస్తుంది. ఎలాగో అంటే మన శరీరంలో ఉన్న కండరాలు కానివ్వండి, మిగతా జాయింట్స్ కానివ్వండి, మిగతా ఆర్గాన్స్ కానివ్వండి, ఏవైనా కూడా సూక్ష్మ వ్యాయామం ద్వారా వాటికి సరైన ప్రేరణని, సరైన ఉత్తేజాన్ని, సరైన రక్త ప్రసరణని ఇచ్చిన తర్వాత ఆసనాలు కానివ్వండి, వ్యాయామాలు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కూడా మనం ప్రారంభిస్తే చాలా వరకు ఇబ్బందులు పడకుండా ఉంటాము. ఇప్పుడు మనం ఆసనాలు చేయబోయే ముందర కొద్దిపాటి సూక్ష్మ వ్యాయామాలు ఏం చేస్తే మన శరీరం అన్నది ఇబ్బంది కాకుండా ఉంటుందో చూద్దాం. జస్ట్ బిఫోర్ వాళ్ళకి అలర్ట్గా ఇవ్వడానికి, అంతేనా? అవును. సార్, యోగా చేసే ముందు సూక్ష్మ వ్యాయామాలు చేయడం ఖచ్చితంగా అవసరం శరీరానికి అని చెప్పారు కదా. మరి మీ ప్రామాణిక యోగా సెంటర్లో ఈ రోప్స్ తోని ఏ విధంగా చేస్తారు, ఎట్లా ఉంటుంది అంటారు, కొద్దిగా చెప్తారా? తప్పకుండా సహస్ర. ఇంత ముందుకు మనం తెలుసుకున్నాము యోగా విశిష్టత, యోగా ప్రాముఖ్యత, సూక్ష్మ వ్యాయామాల వల్ల జరిగే ప్రయోజనాలు, యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామాలు చేయటం వల్ల జరిగే ప్రయోజనాలు. ఇప్పుడు మనము ఈ రోప్స్ సహాయంతో సూక్ష్మ వ్యాయామాలు కానివ్వండి, వార్మప్స్ కానివ్వండి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందుగా 2 చేతులతో రోప్స్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు నడవాలి. నడిచిన తర్వాత ఎక్కడా కూడా మనకి ఇంబ్యాలెన్స్ ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ we need to take our right hand down, inhale, come to the center, exhale, left hand down, inhale, center, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. Now we need to go slowly walk back.
గురుగారు, ఇప్పటి వరకు మనం సూక్ష్మ వ్యాయామాలు నేర్చుకున్నాం కదా, మరి ఆసనాలు ఎలా వేయాలి, ఆసనాల వల్ల ఉపయోగాలు ఏంటి, ఆసనాలు చేసే ముందు ఇంకేమైనా చేయాలా, అట్లా ఏమైనా ఉంటాయా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మన శరీరము ఆసనాలకి చేసుకోవటానికి వీలుగా ఉంది, సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనము మన వ్యూవర్స్ కోసం ఒకటి నిలబడే ఆసనము, కూర్చునే ఆసనాలు, పడుకొని చేసే ఆసనాలు, ట్విస్టింగ్స్, పరివృత్త ఆసనాలు చేసి చూపిస్తాను. ఓకే గురుగారు, చేద్దాం. These days, in the stress era and contemporary world, most of the people are not able to do micro exercises, the basic warm-ups also, because of sedentary life. We are sitting a lot in our job. The machines are ruling by us, or we are ruling by the machine. Ambiguity. So, to make easy to do the asanas and the yogic warm-ups, I am using the props. How to do the basic warm-ups? Now let us see. Before starting that, ensure you should be even, stand evenly, avoid imbalance, slowly walk forward along with the ropes. Now ensure you are standing equally and balancedly. Now, after ensuring yourself, take your right hand down, exhale, inhale up, exhale down, inhale up, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. Now, while wind-upping, you need to walk back slowly, drop the ropes, stop. This kind of yogic warm-ups or with the props can practice by anyone under the guidance of the teacher. It will give the relief and relaxation. The persons who are suffering with cervical problem, neck problem, dorsal arthritis and spinal cord issues, etc. etc. Now we are going to see the second movement with the rope. The same movement, stand evenly and balancedly, walk forward, stand straight, get balance. Now the action should be from both the hands. Exhale, inhale, exhale, inhale, exhale, inhale. If you are not able to do with joining your feet, you can widen your feet 1 foot apart. Now exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. Slowly wind up, walk back, relax. This is the second movement which we who are not able to do, first get expert in the first movement, later go to the second movement. Thank you. Now we are going to do the third movement with the help of the ropes. One small important note. This third movement, first you need to learn with your teacher, then attempt. Okay? Hold the ropes at the top clamp and stand on your toes. Ensure your body should be evenly balanced both sides. Now slowly release your body from the top. Exhale, release. Ensure you are not having any complication. Vision should be up. Now again release.
Ensure your body should be safe, having no complication. Slowly inhale, come to the normal pose. Slowly down your feet and relax. By practicing this kind of movement, whole spinal cord from the top cervical, thoracic, lumbar, at the end of the spine, tailbone region, whole spinal cord will get a stimulation and proper blood circulation and proper exercise. Once again, I am repeating, these kind of things should be practiced under your teacher or your trainer. Thank you. Before starting the asanas, we all are in a vertical spinal cord animals. So we need to stand on both the legs. For that, our legs should be very strong. To make the strong our legs, what is in a basic asana we should practice? In that, Tadasana is very important. Now I am going to demonstrate how to perform the Tadasana. Slowly join your feet together. Lengthen your feet vertically, and when you are placing your feet on the floor, spread the feet horizontally, place it down. Ensure your both the feet is evenly scattered on the floor. Now lift your knees, lift your thighs up, lift your chest, take your chest back, take your shoulders back, drop it down, stretch your hands and vision straight, facial muscles relax, stay there basing on your capacity, minimum 20 seconds. Ensure how your body is behaving. Relax. By practicing consistently, a lot of benefits will be there by this asana. The benefits are, we can avoid the mood swing, the body will get stability, and initial level knee problems will be sorted out, our legs and body will get strengthened. Thank you. Now we are going to see the importance of the yoga chair. In front of me there is a yoga chair. This is the chair with a proper gauge. With this chair we can do lot of asanas. Who is having any knee problems, who is having a spinal cord issue and the rest of the other ailments. Now I am going to demonstrate for spinal cord issues problem. So we need to sit on the chair comfortably, spine erect, take your chest back, drop your shoulders down. Ensure your feet should be even to the floor. Maintain 90 degrees at your knee level. Now slowly lift your hands up. Join your knees together. Lift your hands up. Exhale and twist your body to the right side. Vision should also be right. Inhale, come to the center. Exhale, turn to the left side. Lift the chest up. Exhale and take your chest back. Vision should be the left side. Inhale, come to the center. Drop it down. By practicing consistently with the chair Bharadwajasana, we can resolve most of the spinal cord disorders
and neck disorders. Need to practice under the experienced teacher or trainer. Thank you. Now in the standing asanas, so far we saw Tadasana. Now we are going to do Trikonasana. Before starting the Trikonasana, we should be in the Tadasana first. Later, we need to go to the Vimanasana. For that, you need to take your hands forward at the chest level, jump 3 feet apart. Ensure both the toes are even to the floor. Now, left foot in, right foot out. Exhale, bend towards to the right side. And your thigh muscle should not be roll in, it have to be roll out. Stay here for 20 to 30 seconds or your own capacity. Both the legs should get in the same weight. Inhale, come to the center. The same now, turn your right foot in, left foot out. Ensure your left heel should be perpendicular to the right foot. Exhale and come down. Slowly. Stay here, basing on your capacity. Inhale and come up. Slowly turn your feet. If possible, bend your knees, jump. If not possible, you can come normally. This is one variation in Trikonasana. Trikonasana we can perform without prop, with prop. Now I am using the prop wooden block. With the help of this prop, how to perform the Trikonasana, I am going to demonstrate. Stand in the Tadasana. Ensure your body is even to the floor. Take your hands forward, go to Vimanasana. Ensure both the toes are even to the floor. Now once again, left foot out, left foot in, right foot out. Take the block, place behind the knee. Who are not able to go completely down like this, take the support initial days and you can perform the asana. Inhale, take the block, right foot in, left foot out. Again, place the block behind the knee. Slowly inhale, lift your hand up. Stay here, basing on your capacity. Inhale and come. Slowly jump or you can come normally. This is one kind of variation. Who can practice with block? Who can practice means who is having a backbone issue, who is having a knee issue, who can't bend forward too much, having such kind of medical ailments, this block can be used. And I would like to say especially body to body the asana will be vary. Body to body the asana dynamics will change. There won't be same set of asanas
same set of sequence. No, it is depend upon the body constitution, it's depend upon your medical ailment. Kindly note this one. Thank you. గురువు గారు, మీ దగ్గర చాలా ఆసనాలు చూశాను అండ్ నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాను. ఎందుకంటే ఒక్క రోజులో నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. కానీ వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే మీ దగ్గర నేర్చుకోవడానికి చాలా సులువుతరంగా ఉండడానికి ఈ ప్రాప్స్, ఆ రోప్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. అదేవిధంగా ఏ రోగికైనా రోగం తగ్గించుకోవడానికి ఇక్కడ పద్ధతులు కానీ మీరు నేర్పించే విధానం కానీ చాలా చాలా సులభంగా ఉంది. చాలా ఈజీగా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ట్రైనింగ్ ఇచ్చే విధానం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అందు గురించి అంటే మీ వెల్నెస్ సెంటర్ కానీ మీ ప్రామాణిక యోగా సెంటర్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం మీరు చెప్పే టీచింగ్ విధానం అని నాకు అర్థమైంది. మరి చాలా థ్యాంక్ యూ అండి. మా వ్యూయర్స్ కోసం ఈరోజు చాలా ఆసనాలు వేసి చూపించారు. అండ్ మీకోసం మళ్ళీ తప్పకుండా మా కోసం మళ్ళీ తప్పకుండా మేము మీ దగ్గర రావాలనుకుంటున్నాం. మరి ఈ రోజు మాత్రం ఈ కార్యక్రమాన్ని ముగించేద్దామా? తప్పకుండా అండి. ఆఖరిగా యోగా అన్నది ఒక గమ్యం కాదు, అది నిత్య ప్రయాణము. ఆయువు ఉన్నంత వరకు ఆసనాలు చేస్తూనే ఉండాలి, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేస్తూనే ఉండాలి. అందరూ నిత్యం యోగా సాధన చేస్తూనే ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. కార్యక్రమం ముగించే ముందర ఒక్కసారి హరి ఓం. దట్స్ ఇనఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ గురుగారు. ఇది వాటి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరిన్ని ఆసనాలతో మరోసారి గురుగారిని పలకరించేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.